హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ పల్లెటూరు సుధాకర్. ఈరోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా, మా అక్క కూతురు అయినటువంటి గీతమ్మ కొడుకు పుట్టినరోజు చేశాం మేము అలిగేరు గ్రామంలో. అలాగే మా అక్క వాళ్ళ పూజ ఉంటే అక్కడికి వెళ్ళి మేము రాత్రి సేవ అంటాము, ఆ పూజా కార్యక్రమం అయిపోగొట్టుకొని అలాగే గీతమ్మ కొడుకు బర్త్డే చేశాము, నితీష్ కుమార్ రెడ్డిది. ఆ వీడియో కూడా మీకు విడుదల చేస్తున్నా. అందరూ ఆ పిల్లవాడిని ఆశీర్వదించండి అని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. నేను మీ పల్లెటూరు సుధాకర్. అలాగే రేపు నా కూతురు ముద్దల బిడ్డ కూడా పుట్టినరోజు 28/04 అలాగే 2024 రోజున పుట్టింది నా కూతురు కూడా, నా బంగారు కొండ. అందరూ నా కూతురు కూడా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పండి ఫ్రెండ్స్. అలాగే నితీష్ కుమార్కి కూడా హ్యాపీ బర్త్డే చెప్పండి. ఈ వీడియోలో మీకు నితీష్ కుమార్ బర్త్డే వీడియో వస్తుంది, చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎండాకాలం సెలవులు వచ్చినాయి, పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజే నేను పేపర్ చదివాను. ఆ పేపర్లో న్యూస్ చదివిన తర్వాత చాలా బాధాకరం వేసింది. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి అలాగే పొలాలకి నీళ్ళున్న చోటుకి వెళ్తున్నారు. అన్నమయ్య జిల్లాలో అక్కడ ఒక మాలమూల గ్రామంలో ముగ్గురు పిల్లలు ఒక తండ్రి ఈతకు వెళ్ళారు. ఈతకు వెళ్ళి అనుకోకుండా తండ్రి చూసుకోలేదు. పిల్లలు లోపలికి వెళ్తుండగా సడన్గా చూశాడు తండ్రి. వాళ్ళను కాపాడడానికి వెళ్ళి ఈయన కూడా మునిగి చనిపోయాడు. ఈరోజు పేపర్లో వచ్చింది చూడండి, 27/04/2025 ఈరోజు పేపర్లో వచ్చింది, మీరు కూడా చూడండి. చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల పట్ల. నిన్నే మా అన్న హైదరాబాద్ నుండి వచ్చాడు, రామంజన్న. అన్న ఏమన్నా చెప్పాలనుకుంటావా? ఎండాకాలం పిల్లలు అలాగే పెద్దలు చాలా జాగ్రత్తగా ఉండాలని. మన పిల్లలు పెద్దలు అని చాలా క్షేమంగా ఉండి మడసంగా ఉండి చాలా జాగ్రత్త. అదే మన తల్లిదండ్రి కూడా పిల్లల జాగ్రత్తలు చాలా చూసుకోవాలని, కొద్దిగా ఎక్కడో ఏదో ఒకటి చూసుకొని వాళ్ళని సొల్లుడుకోకుండా జాగ్రత్తగా చూసుకొని మడసంగా పెట్టుకొని కోరుకున్నాలని చెప్పుతున్నా. అలాగే ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉంది, పిల్లల్ని బయటికి ఇడుకోకుండా ఎక్కడైనా ఒకవేళ మీరు పోవాలనుకుంటే మీ వెంట తీసుకొని జాగ్రత్త. మీ ఎంజాయ్ మీద మీరు ఉండద్దండి. పిల్లల జాగ్రత్త కూడా కొద్దిగా బాగా చూసుకోండి. ఆ పేపర్ చూసిన దానికే మీకు వీడియో మీకు పంపిస్తున్నాము. చాలా చూసుకొని బాగా మంచిగా మీరు మీ పిల్లలు జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తుండ ఫ్రెండ్స్. అంతే. ఎందుకంటే మీరు ముందరు పోయి పిల్లలు వెనక పోయి పిల్లలు మీరు ఏదో శుద్ధులు చెప్పుకుంటూ పోతుంటారు. శుద్ధులు చెప్పుకుంటూ పోయినాయి పిల్లలు వెనక్కిపోయి ఏదో పిల్లలు కనపడినా తప్పైపోయినా కూడా ఆ పిల్లల్ని మళ్ళీ వెనక్కి తిరిగి పదే వెనక్కి తిరిగి చూసి కూడా మా పిల్లలు వచ్చిండ్రా లేదా అని చాలా చూసుకొని జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తుంటాం మీకు. ఎందుకంటే ఒక ప్రాణం విలువ పోయిన తర్వాత మళ్ళీ మనకు రాదు ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే పదే అర్థం చేసుకోండి. ఈరోజు నేను పేపర్ చదివిన తర్వాత నేను కూడా ఒక తండ్రిని, నాకు కూడా ఒక చిన్న పాప ఉంది. ఇంకా మళ్ళీ ఇంకో చిన్న పాపడన్న వస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం పిల్లల పట్ల. ఎండ దెబ్బ తగులుతుంది. అలాగే ఖచ్చితంగా ఇప్పుడు ఎండాకాలం స్కూల్ పిల్లలకి, చిన్న పిల్లలకి స్కూల్ సెలవులు వచ్చినాయి. బావిల దగ్గరికి అలాగే సముద్రాల దగ్గరికి అలాగే వేరే చోటుకి చెరువుల దగ్గరికి నీళ్ళు బావి దగ్గరికి కానీ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త పాటించండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే ఒక ప్రాణం పోయిన తర్వాత రాదు. డబ్బు పోతే సంపాదించుకోగలమన్నా, కరెక్ట్. ప్రాణం పోతే వస్తుందా? రాదు. అందుకే మళ్ళీ చెప్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఒకసారి మా కోడలో గీతమ్మ కొడుక్కి నితీష్ కుమార్ రెడ్డి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నితీష్ కుమార్. అలాగే నా కూతురు చిట్టి తల్లి ఉజ్వలమ్మకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డేనన్న. రేపు నా కూతురు ఊరు వెళ్ళింది, నా భార్య ఊరిలోనే కేక్ కటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను. చాలా సూపర్గా చేయాలనుకున్నాము. ఎందుకంటే పేరు కూడా నేను
అనుకోకుండా పూజ చేసి కార్యక్రమం పెట్టేశాను. మా దేవుడు ఇంటి దేవుడు ఉరికింద్రను, ఆయన పేరు మీదే నేను ఎవరిని అడగలేదు. స్వామిని ఇట్లా ఉజ్వల పేరు సెట్ అవుతుంది సమయం సూపర్గా ఉంటుంది అన్నాడు. అదే పేరే ఉజ్వల అని పెట్టేశాము. ఈరన్న స్వామి ఆయన పేరే పెట్టుకున్నాము ఉజ్వల అని. ఫ్రెండ్స్, రేపు నా భార్య ఊరికి వెళ్ళి అక్కడే పాప కేక్ తీసుకెళ్ళి మీకు ఆ వీడియో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. నితీష్ ఇక్కడ చూడు డాడీ, బర్త్డే అండి ఇది. కేక్ కత్తి 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 ఎక్కడుంది? ఆ చేత్త పట్టుకో. ఏ వద్దు, అక్కోళ్ళు రారా? డూప్లికేట్ పెట్టి తెచ్చాడా? చూడండి డాడీ, ఇక్కడ చూడగా నితీష్, నితీష్ ఇక్కడ చూడే నితీష్, హ్యాపీ బర్త్డే టు యూ. కొట్టు కొట్టు నితీష్. నితీష్ ఇక్కడ చూడే డాడీ, నితీష్ నితీష్ హలో నితీష్ టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అక్కడ వాను గుండె మీద పగల కొట్టు, గుండె మీద కొట్టు. ఆడికి పో గీతకు తక్కువ కొట్టు. లేదులా నితీష్, దగ్గర పోనిందక్క. చాలా తీసేయి, క్యాండిల్ తీసేయి. ఓపో కొయ్ నితీష్, కొయ్ నితీష్, కొయ్ కేక్ కొయ్ నితీష్. కొయ్ కొయ్ నితీష్. తిన్ నితీష్, తింటాడే తిను. గా హ్యాపీ బర్త్డే టు యూ నితీష్ కుమార్ రెడ్డి. అమ్మకి పెట్టు నితీష్, అమ్మకి పెట్టు. నువ్వు పెట్టు, అమ్మకి డాడీకి పెట్టు. ఓకే తిను నితీష్, కొంచెం తిను. ఏడు సనా వస్తాడు. ఇక్కడ చూడు నితీష్, ఇక్కడ చూడు డాడీ. కార్తీక్ మామ్ ఇక్కడ చూడు నితీష్ డాడీ, ఇక్కడ చూడుగా.
ఇక్కడ చూడుగా ఓ అమ్మా రా వర్లమ్మా రా చిలిపి గుండు పోయాను రంజవానికి మరి నువ్వు ఏడుండే వాటికి పోయి ఫోటో కాదు 500 రండి పాపా తినిపోయండి తినిపి నితీష్ కొంచెం కొద్దిగా ఏందో అట్లా ఓకే థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి నీ ఫోటో వల్లేదా ఇక్కడ చూడండి అయిపోయా ఇక్కడ చూడు నితీష్ ఇక్కడ చూడు అరే ఇద్దరు కూడా మీరు అక్కడ నిలబడాలి కోరుకుందండి చిన్న చిన్న తెచ్చి ఆడ అందరికి మంచిగా ఎవరికి పెట్టుకోవద్దండి అంత చిన్న చిన్న కట్ చేసి ఇప్పుడే మా అంజన్న వచ్చినాడు మా అన్నదమ్ముల కింద అందరి కొద్ది పెద్దవాడు చేతిలో పెట్టి తినిపి బాగా జాగ్రత్తవా ఫోన్ పే కొట్టేలా సీనికి అప్పుడే పిల్లలు చేతిలో పెట్టాక చూడాలా టోప్ లేదు అప్పుడు ఇచ్చామానికి మాకు కూడా చూడలేదు మరి పాపా ఆడ పూజ అయితే లాంటప్పా కాదా నువ్వు వెయ్యి నన్ను ఇప్పుడు 2000 రూపాయలు నువ్వు పెద్దోడు 1000 రూపాయలు నన్ను 2000 మామూలు చంప ఏ డాడీ ఇక్కడ చూడు నితీష్ ఇక్కడ చూడు చాలా డాడీ చాలా చాలా ఒక సైడ్ నుండి కట్ చేసేయండి పిల్లలకి అందరికి గీత అటుకి తీసుకోండి రా ఆడ అందరు ఉంటారు అటు తింటారు ఇక్కడ చూడలే ఉమా ఇక్కడ చూడుగా ఉమా లే ఉమా కొడుకో నితీష్ హ్యాపీ బర్త్డే నాన్న ఇక్కడ చూడుగా నితీష్ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ నితీష్ కుమార్ హాయ్ డాడీ ఓకే ఓకే అన్నదమ్ముల అనుబంధం రాలే కదా మంది ఓకే మళ్ళీ అన్నదమ్ముల అనుబంధం మళ్ళీ అన్నదమ్ముల అనుబంధం అల్లుడు అనుబంధం హరిమంకి ఓకే అబ్బో ఎంత ప్రేమ ఓ ప్లేట్లోకి తీసుకొచ్చుకొని ఫ్రెండ్స్ పోయిన సంవత్సరం కరెక్ట్ ఇదే రోజే పుట్టింది నా కూతురు ఆదివారము చూడండి ఉజ్వల తల్లి ఎలా ఉందో చిన్నగా ఉన్నప్పుడు చాలా సూపర్గా క్యూట్గా నేను వీడియో తీసుకుంటుంటే నా సైడే చూస్తుంది ఉజ్వలమ్మ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఎంత క్యూట్గా ఉందో ఇదే రోజే పోయిన సంవత్సరం ఆదివారం పుట్టింది ఈ సంవత్సరం సోమవారం అవుతుంది పుట్టినరోజు ఎందుకంటే ఒకరోజు ముందరకు పోతుంది కదా అందుకని సోమవారం పడింది పోయిన సంవత్సరం ఆదివారం పుట్టింది ఉజ్వలమ్మ చూడండి ఎంత క్యూట్గా నా సైడ్ చూస్తుందో ఫ్రెండ్స్ ఇక్కడ మేము పుట్టినరోజు వీడియో చూడండి
అద్దాలు ఎలా పెట్టిందో ఉజ్వలమ్మ క్యూట్గా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.